హలో వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే కొంచెం భయంగా కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాను. ఎందుకు అట్లా అన్నాను అనుకుంటున్నారా? ఇక్కడికి వస్తే నాకు అట్లనే అనిపించిందండి. ఎప్పుడైనా మీరు హర్రర్ సినిమా చూస్తూ బిర్యానీ తిన్నారా? సస్పెన్స్ పెట్టకుండా చెప్తున్నాను, ద గోస్ట్ మండి దిల్సుఖ్ నగర్ కి వచ్చానండి. నంది కొండ వాగుల్లో నల్ల తుమ్మ చెట్టు కింద నాకు ఆరారే అనిపిస్తుంది ఇక్కడ నడుస్తుంటే మాత్రం. చూడండి కుర్రే భలే ఉంది కదా. అంటే కొంచెం మనం ఇలా నడుస్తూ వస్తున్నప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇలా పెట్టారనమాట. చూడండి ఫుల్ స్కెలిటన్ భలే ఉంది. ఇది కాదు అసలు, చూడండి ద గోస్ట్. అబ్బో భయంగా ఉంది కొంచెం. అంటే కొంచెం ఆ పోస్టర్స్ చూస్తుంటే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఫుడ్ అంటే ఈ థీమ్ ని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి. ఇలాంటివి ఎప్పుడు జనరల్ గానే కాకుండా ఇలా కొంచెం మనకి ఏదైనా ఫుడ్ తింటే జ్ఞాపకం ఉండిపోవాలన్నమాట. అలా ఉంది నాకైతే ఈ థీమ్ మాత్రం. థీమ్ ని భలే డిజైన్ చేశారండి. థాట్ మాత్రం అల్టిమేట్ అన్నమాట. నాకు భలే నచ్చింది ఆ థాట్. ఇట్లాంటి థీమ్ ఉన్న రెస్టారెంట్ కి వస్తే మాత్రం అది ఎప్పటికీ జ్ఞాపకంగానే ఉంటుంది. ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తోటి వస్తే గానీ సూపర్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎంటర్ అయిన ఇది వచ్చేసి కపుల్ సెక్షన్ అండి. ఇది చూడండి చాలా బాగుంది. పైన కూర్చోవచ్చు అండ్ కింద కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రెండ్స్ తో గ్రూప్ వచ్చారనమాట వాళ్ళు. ఎట్లుంది మీకు ఇది? ఫస్ట్ టైం ట్రై అంటే ఫస్ట్ టైం వచ్చారు కదా. ఈ థీమ్ ఎలా అనిపించింది? బాగుందా థీమ్? చూసారుగా ఫ్రెండ్స్ తోటి వచ్చారంట. ఇది మాత్రం నాకు భలే నచ్చింది. ఇది టోటల్ కింద బ్లాక్ ఉందనమాట కపుల్ సెక్షన్. పైన వచ్చేసి ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ తినొచ్చు అనమాట. ఈ థీమ్ ని మాత్రం రండి. ఇంకా ఫ్యామిలీ సెక్షన్ కూడా చూపిస్తాను. ఎలా ఉంది చూడండి. పోస్టర్స్ మాత్రం అల్టిమేట్ అన్నమాట. అంటే మనం అంత భయంకరంగా అయితే ఏం లేదండి. ఏంటంటే కొంచెం థ్రిల్ గా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్, అన్నిటికంటే కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ తో వీళ్ళు డిజైన్ చేశారు. భలే ఉంది. ఒకసారి మొత్తం లుక్ వేసుకోండి. ఇలాంటి థీమ్ ని తీసుకురావడానికి కూడా కొంచెం గట్స్ ఉండాలి. ఎందుకంటే జనాల్లోకి వెళ్తుందా వెళ్ళదా అని. కానీ చాలా మంది వస్తున్నారండి ఇక్కడికి. ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి కపుల్స్ చాలా మంది, ఈవెన్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ థీమ్ ని. నాకైతే భలే అనిపించింది అనమాట. కిడ్స్ కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. అది కొంచెం భయపడుతున్నారు స్టార్టింగ్ లో, తర్వాతకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. భలే అనిపించింది నాకు మాత్రం. అండ్ నాకైతే వీళ్ళు ఫుడ్ ఇక్కడ మోస్ట్ సేలింగ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. నాకు 2 ప్లాటర్స్ ఇచ్చారు మందీలో. చికెన్ ఫ్రై పీస్ మందీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 299. అండ్ మటన్ జ్యూసీ కూడా ఇచ్చారు. దాని కాస్ట్ వచ్చేసి 399 అండి. అది కూడా సింగిల్ పర్సన్ తినొచ్చు. సూప్ స్పైసీగా ఉందండి. నేను చాలా చోట్ల సూప్ తాగాను, అంటే చాలా మైల్డ్ గా ఉంటుంది అనమాట. అలా లేకుండా కొంచెం స్పైసీగా ఉంది. అండ్ పీస్ మాత్రం ఫ్రై చాలా బాగుందండి. నాకు సింగిల్ పీస్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మయోనీస్ అండ్ గ్రేవీ ఇచ్చారు. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తో లోడ్ అయింది అనమాట పీస్. చూడండి ఫ్రై పీస్ అంటే ఫ్రై పీస్ లాగానే ఇచ్చారనమాట. మన KFC లో చికెన్ ఉంటుంది కదండి, పైన మొత్తం క్రంచీగా అలా ఉంది. పీస్ కూడా చాలా బాగా
ఫ్రై అయింది అనమాట. చాలా చోట్ల ఏంటంటే పైన మంచిగా ఫ్రై అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, అట్లా లేదు, చాలా బాగుంది. నాకు తెలిసి పీస్ ని మయోనీస్ లో డిప్ చేసుకుంటే బాగుంటదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ ఫ్రై ఉంది కాబట్టి. పీస్ లో టెండర్ మాత్రం మస్తు ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మటన్ జ్యూసీ. ఇది వచ్చేసి దీని కాస్ట్ 399 అండి. చూడండి ఎంత బాగా స్మూత్ గా బాగా కుక్ అయింది అనమాట. ఫస్ట్ టైం నేను మటన్ జ్యూసీ టేస్ట్ పర్ఫెక్ట్ అనమాట, చాలా బాగుంది. చాలా చోట్ల తిన్నాను, ఈ టేస్ట్ నాకు అంత తెలియలేదండి, చాలా బాగుంది. ఈ టేస్ట్ మాత్రం మస్తు ఉంది అనమాట. సింగిల్ పర్సన్ తినొచ్చాను నేను చెప్తాను. అండ్ రైస్ లో ఫ్లేవర్ మాత్రం మస్తు ఉందండి. ఆ గీ ఫ్లేవర్ భలే ఉంది, టేస్ట్ కూడా బాగుంది అనమాట. సింగిల్ పర్సన్ మొత్తం తినేచ్చండి, అంటే ఇంత రైస్ ఉంది కదా తినలేరేమో, ఈజీగా తినొచ్చు. టేస్ట్ మాత్రం బాగుందండి. రైస్ ఫ్లేవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా చూడండి, చాలా స్మూత్ గా చాలా బాగుంది. థీమ్ అయితే ఎంత సూపర్ గా ఉందో, ఫుడ్ టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉందండి. జస్ట్ 3 months అవుతుందంట ఇది లాంచ్ చేసి. అండ్ వర్త్ అని చెప్పొచ్చు అండి, ఈ కాస్ట్ కి అండ్ ఈ ప్లేస్ కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. మనకి అంటే కొంచెం దూరం ఉన్నా ఎక్కడున్నా ఇలాంటి ప్లేస్ ని ఒక్కసారైనా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. ఒక చోట ఫుడ్ తిన్నామంటే ఏదో ఒక మెమొరీ ఉండాల్సిందే, ఎందుకంటే అది ఫుడ్ టేస్ట్ గానీ లేదంటే థీమ్ వల్ల గానీ, ఇంకా 2 ఉంటే మాత్రం చెప్పక్కర్లేదు. అలాంటి ప్లేసే ఇదనమాట. ముట్టుకోలేదు, భయం అవుతుందని ఎంతకు వెళ్ళిపోయింది. చిన్న దేనికోసం వస్తావు? వీటి కోసమా బిర్యానీ కోసమా? వీటి కోసం. ఈ దయాలలో వచ్చి లోపలికి రావడం గృహాలలో వచ్చినట్టు ఉంది. కస్టమర్ కు అది చాలా అద్భుతంగా ఉంది. లైఫ్ లాగ్ గుర్తుండేలా గోష్ మంది దిల్సుఖ్ నగర్ అండి, పిఎన్టీ కాలనీ, లలితా నగర్ అన్నమాట. మనకి రోడ్డు మీదనే కనిపిస్తుంది. చాలా బాగుంది, చిన్న ప్లేస్ నైనా చాలా నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. థీమ్ ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో ఈ థీమ్ రెస్టారెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ వీరు సైనింగ్ ఆఫ్.